ఇన్ఛార్జిని తొలగించాలంటూ చిత్తూరు జిల్లా ఆ నియోజకవర్గంలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. కుటుంబ రాజకీయాలు వద్దంటూ ఫైట్ చేస్తున్నారు. ఇన్ఛార్జికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలు సమావేశాలు కూడా నిర్వహించి తీర్మానాలు చేయడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఫైట్ చేస్తున్న నేతలు చిన్నా చితకా లీడర్లు కాదు, ప్రజలను ప్రభావితం చేసే మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు కూడా ఉన్నారు. ఇన్ఛార్జిని వ్యతిరేకిస్తున్న వైసీపీ నేతలు మరో లీడర్ను ప్రోత్సహిస్తున్నారా? దీంతో ఆ నేత మళ్లీ క్రియాశీలకంగా మారారా? ఇంతకీ ఏ నియోజకవర్గంలో ఇదంతా జరుగుతోంది? ఎవరా ఇన్ఛార్జ్? అసమ్మతి నేతలు ప్రోత్సహిస్తున్నదెవరిని? చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీలో గందరగోళం నెలకొంది. పార్టీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మిపై వ్యతిరేకత పెరుగుతోంది. సమన్వయకర్తను సాగనంపాలన్న ఉద్యమం సాగుతోంది. ఈ లక్ష్యంతో కొందరు నేతలు పనిచేస్తున్నారు. దీంతో కృపాలక్ష్మికి కష్టాలు తప్పడం లేదు. ఈ నేతను లెక్క చేసేవారే లేరు. విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని ఇన్ఛార్జ్ వార్నింగ్ ఇస్తే మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అనే స్థాయికి వ్యతిరేకత చేరిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పార్టీ ఇన్ఛార్జిని అందరూ తక్కువ చేసి చూస్తున్నారు. వర్గ విభేదాలతో నేతలు తన్నుకుంటున్నారు. జీడి నెల్లూరు పంచాయతీలను పరిష్కరించడం పార్టీ పెద్దలకు తలనొప్పిగా మారింది. ఇక్కడ ఫ్యాన్ పార్టీలో గ్రూపులు కొత్త కాదు. కృపాలక్ష్మి తండ్రి మాజీ ఉప ముఖ్యమంత్రి కలత్తూరు నారాయణస్వామి ఇక్కడ నుంచి 2 సార్లు ప్రాతినిధ్యం వహించారు. అప్పుడు గ్రూపులు ఉన్నాయి. గత ఎన్నికల్లో ఈ నేత పోటీ చేయకుండా తన కూతురు కృపాలక్ష్మికి టికెట్ ఇప్పించుకున్న కూటమి సృష్టించిన ఓట్ల సునామీలో కొట్టుకుపోయారు. టీడీపీ అభ్యర్థి థామస్ చేతిలో ఓడిపోయారు. ఇక ఆ తర్వాత నుంచి పార్టీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నా సహకరించే నేతలు లేరు. జగన్ జమానాలో మంత్రిగా పనిచేసిన నారాయణస్వామి పార్టీ నేతలు కార్యకర్తలను నోరు ఎత్తనిచ్చేవారు కాదు. జగన్ కంటే పచ్చి నియంతలా వ్యవహరించేవారు. తండ్రిపై ఉన్న కోపంతోనే గత ఎన్నికల్లో కూతుర్ని కంకణం కట్టుకొని ఓడించారు వైసీపీ కార్యకర్తలు. అప్పుడు అధికారంలో ఉన్నా ఇప్పుడు ప్రతిపక్షంలో కూర్చున్నా నారాయణస్వామి కుటుంబానికి అసమ్మతి సెగ తప్పడం లేదు. గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీలో అసమ్మతి ఎంతలా ఉందంటే ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ కృపాలక్ష్మిని ఇన్ఛార్జి పదవి నుంచి తొలగించాలనే స్థాయికి చేరింది. లేకపోతే జరిగే పరిణామాలకు పార్టీ పెద్దలే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఈ వ్యవహారాలు నారాయణస్వామి కుటుంబానికే కాదు, పార్టీ అధిష్టానానికి తలనొప్పిగా తయారయ్యాయి. పాలసముద్రంలో భేటీ నిర్వహించిన వైసీపీ అసమ్మతి నేతలు పార్టీ ఇన్ఛార్జికి సహాయ నిరాకరణ పాటించాలని నిర్ణయించారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధిష్టానం పట్ల విధేయత ప్రకటించినా కృపాలక్ష్మికి వ్యతిరేకంగా పనిచేయాలని తీర్మానించడం వైసీపీకి ఇబ్బందికర పరిణామమేనని భావిస్తున్నారు. గత ఎన్నికల్లో వద్దన్న కృపాలక్ష్మికి టికెట్ ఇచ్చారు. ఇప్పటికైనా తమ మాట విని ఇన్ఛార్జిని మార్పు చేస్తే మంచిదని, అప్పుడు ఫ్యాన్ పార్టీ పట్టు సాధిస్తుందన్న వాదాన్ని వినిపిస్తున్నారు. లేకపోతే తమ తడాకా చూపిస్తామని హెచ్చరించడం గంగాధర నెల్లూరు స్థానం వైసీపీలో నెలకొన్న పరిస్థితికి అద్దం పడుతోంది. తమ సూచనను పాటించకపోతే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతాపం చూపుతామని అసమ్మతి వర్గం వార్నింగ్ ఇస్తోంది. వీరు సాదాసీదా నేతలు కాదు, జనాన్ని ప్రభావితం చేసే ప్రజాప్రతినిధులు. పాలసముద్రం మండల ప్రజా పరిషత్ ప్రెసిడెంట్ శ్యామల శివప్రకాష్ రాజు, కార్వేటి నగరం ఎంపీపీ అధ్యక్షురాలు లతా బాలాజీ అసమ్మతి గలం విప్పడం పార్టీ ఇమేజ్కి డ్యామేజ్గానే భావిస్తున్నారు. మరోవైపు మాజీ మంత్రి దివంగత కుతూహలమ్మ కుమారుడు హరికృష్ణ ఇటీవల గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి నారాయణస్వామి చేతిలో ఓడిపోయిన ఈ నేత గత ఎన్నికలకు ముందు ఫ్యాన్ పార్టీలో చేరారు. పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత ఎక్కడా కనిపించలేదు. కానీ ఏమనుకున్నారో ఏమో ఈ మధ్య మళ్లీ చురుగ్గా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. హరికృష్ణకు పుంగనూరు పెద్దయినా మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబం అండ ఉందని నియోజకవర్గ వైసీపీలో వినిపిస్తోంది. జీడి నెల్లూరు స్థానం ముఖ్యనేత ఇటీవల తన వర్గంతో చర్చించి కృపాలక్ష్మిని పక్కన పెట్టి
హరికృష్ణ వెంట ఉండాలని సూచించారని సమాచారం. ఏదైనా సమస్య వస్తే అప్పుడు పార్టీ అధిష్టానంతోనే తేల్చుకుంటామని తన అనుచరులకు చెప్పారని సమాచారం. వైసీపీ పాలనలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన నారాయణస్వామి నిత్యం రెడ్లను బహిరంగంగా ద్వేషించి ఆ సామాజిక వర్గాన్ని దూరం చేసుకున్నారు. చిత్తూరు మాజీ ఎంపీ జ్ఞానేందర్ రెడ్డి వర్గం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో బలంగా ఉంది. అప్పట్లో నిత్యం నారాయణస్వామికి వ్యతిరేకంగా సమావేశాలు జరిగేవి. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్లిన ప్రతి చోట నారాయణస్వామికి చేదు అనుభవం ఎదురైన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. వైసీపీ ఇన్ఛార్జ్ కృపాలక్ష్మికి కూడా ప్రస్తుతం ఇదే పరిస్థితి ఉంది. మున్ముందు గంగాధర నెల్లూరు నియోజకవర్గ వైసీపీలో ఎలాంటి పరిణామాలు జరుగుతాయో చూడాలి.